నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలిలోని కొత్తపేట, గంగానమ్మపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ ఆందోళన 4వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన దస్తావేజు లేఖర్లు ఈ జీవో వల్ల దస్తావేజుల భద్రతతో పాటు లక్షలాది మంది జీవనోపాధికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్ధం ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 31 వరకు పెన్ డౌన్ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. దస్తావేజు లేఖల ఉద్యమానికి సిఐటియు నాయకులు బాబు ప్రసాద్ సంఘీభావం ప్రకటించి జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వై పేరయ్య, జి రాంబాబు, పి కాకులేశ్వరరావు, టి శ్రీధర్, కె నాగేశ్వరరావు, వై రవికుమార్, వ్యాసం మురళి, జె బాలాజీ, పసుపులేటి కిరణ్, కె బాలాజీ గుప్తా, సిహెచ్ ప్రసాద్, వి వెంకటేశ్వరరావు, ఎం రాజేంద్ర, గఫార్ అలీ, మంచాల శ్రీను, కరేటి విష్ణు, సుభాని, లక్కోచు రవి, రామిదేని చంద్రశేఖర్, షేక్ కరీముల్లా, మోబా గోపి, పోసపాటి శ్రీనివాసరాజు, కొండలు, బి ప్రకాష్, టి యోహాను, ఎన్ సాయి తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 396ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు ఈ రోజుకి 4వ రోజుగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీన్ని ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. తర్వాత ఈ 396 జీవో ప్రకారం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చినట్లయితే ప్రజల ఆస్తులకు కూడా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దాన్ని కూడా ప్రజలు గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో మా జీవనోపాధి కూడా మేము కోల్పోయే పరిస్థితి ఉంది. మాకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. దీనికి విచ్చేసినటువంటి సిఐటియు సభ్యులకు కూడా మేము నమస్కారాలు. లేఖదారుల ఈ న్యాయమైనటువంటి పోరాటానికి సిఐటియు సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తున్నాం. వారి డిమాండ్లని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఇది ఒక వారధి లాంటిది. అట్లాగే తెలియని ప్రజలకి ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి రాతపోతలు ఎట్లా ఉండాలా అంటే జీవితాలకు సంబంధించిన సమస్య ఇది. భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రజలతోటి మమేకమయ్యి అన్ని విషయాల సమాచారం తెలుసుకుని అవసరమైన పద్ధతుల్లో సుదీర్ఘకాలం అనుభవంతో ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం యొక్క ప్రక్రియని చాలా స్మార్ట్గా, తొందరగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా రిజిస్ట్రేషన్ జరిగేటువంటి ప్రక్రియలో వీళ్ళ పాత్ర చాలా కీలకమైంది, నాణ్యమైంది, ఎఫిషియన్సీ, టాలెంట్తో కూడుకున్న వ్యవహారం. తెనాలి 22వ వార్డుకు చెందిన మైనార్టీ పేద మహిళ షేక్ సబియాకు ఇచ్చిన హామీ మేరకు ఆటో నగర్లో తోపుడు బండిని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ అందజేశారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలని ఆమెకు సూచించారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ బాజీ, నాగూర్, షేక్ నజీర్, ఎస్సీ నాయకుడు చలపతిరావు, ఆర్కే సెంటర్ సభ్యులు చదలవాడ వేణు, చెల్లా శివకుమార్, పున్నారావు, వంశీ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. నా హస్బెండ్ ఒక 2 ఏళ్ల క్రితం నుంచి వదిలి వెళ్ళిపోవడం వల్ల ఒంటరిగా జీవిస్తున్నాను. ఒక బాబు ఉన్నాడు. నేనేమనుకున్నానంటే ఒంటరి మహిళ పెన్షన్ కోసం ఏమన్నా వచ్చి ఉంటుంది ఈ అమ్మాయి అని ఆమె చెప్పిన మొదటి మాట సందర్భంగా అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి నాకు పెన్షన్ గురించి నేను మీ దగ్గరికి రాలేదండి, మీరు నాకు ఏదన్నా అవకాశం కల్పిస్తే నేను కష్టపడి బ్రతుకుదాం అనుకుంటున్నాను అంటే నేను అడిగాను, ఏం చేయమంటావమ్మా, నేనేం చేయగలను సహాయం అంటే ఒక చిన్న తోపుడు బండి లాంటిది నాకు ఇప్పించండి, నేను కష్టపడి బ్రతుకుతాను. నాకు ఆ కష్టం అనే మాట కొత్తగా అనిపించింది. మనం చేస్తున్న సహాయం కరెక్ట్గా అందుతుందా లేదా అనేది ఒకటి డెసిషన్ తీసుకున్న తర్వాత వెమ్మటే వీళ్ళకి సహాయం చేయాలని ఈ రోజున నా మిత్రుల సమక్షంలో నేను నా తమ్ముడు కలిసి ఆమెకి ఈ తోపుడు బండిని సహాయంగా చేయడం జరుగుతుంది. నేను చేస్తున్న ఈ సహాయం చాలా చిన్నదే ప్రపంచం దృష్టిలో, కానీ ఆమె దృష్టిలో ఇది చాలా పెద్ద సహాయం. ఆమె కష్టపడి బ్రతకడానికి, ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడడానికి ఇది సహకరిస్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే సమాజంలో డబ్బు గల వాళ్ళు ఉన్నారో మీ చుట్టుపక్కల ఎవరైనా మేము కష్టపడి బ్రతుకుతామని మీ దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు సహాయం చేయాలని మీ స్తోమతకు తగ్గట్టుగా
మా ఆయన అప్పులు చేసి వెళ్ళిపోయాడు. మమ్మల్ని వదిలేసి పిల్లాడిని నన్ను పని చేసుకోవాలని 3 నెలల నుంచి అటనాగా తిరుగుతున్నాను. ఎక్కడ పని దొరకలే నాకు. తర్వాత మా అన్నయ్య చెప్పాడు, ఇలా అన్నయ్య అన్నాడు సాయం చేస్తాడంటే తీసుకొచ్చాడు. ఇంకా మేము వచ్చి 20 రోజులు అయింది. నాకు సాయం అందింది. సాలిపేట అండి, తెనాలి సాలిపేట. తెనాలిలోని నల్లమోతు చెంచురామయ్య ఉన్నత పాఠశాలల్లో ఎన్సీసీ ఎయిర్ వింగ్ మొదటి సంవత్సరానికి 65 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. అలాగే 2వ సంవత్సరం విద్యార్థులకు క్యాంపు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పఠాన్ కరీముల్లా మాట్లాడుతూ పాఠశాలలో 2 వింగ్లకు చెందిన 200 మంది ఎన్సీసీ విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది 100 మంది విద్యార్థులకు ఎన్సీసీ ఏ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్సీసీ సర్టిఫికెట్లు విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఉపయోగపడటంతో పాటు రక్షణ రంగంలో అవకాశాలను మెరుగుపరుస్తాయని తెలిపారు. ఎన్సీసీ ఎయిర్ వింగ్ అధికారి పులి భాస్కరరావు మాట్లాడుతూ మొదటి సంవత్సరం ఎన్సీసీ ఎయిర్ వింగ్ కు 65 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యార్థుల ఎంపిక ప్రక్రియను సర్జెంట్ అమిత్ సింగ్, సిపిఎల్ అభిషేక్ శర్మ నిర్వహించగా ఎన్సీసీ అధికారులు పులి భాస్కరరావు, కె స్వామి పర్యవేక్షించారు. ఈరోజు ఎన్సీసీకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంది. అలాగే లాస్ట్ ఇయర్ క్యాంప్ చేసినటువంటి విద్యార్థులకు కూడా మరి క్యాంప్ సర్టిఫికేట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరానికి గాను 65 మందిని తీసుకోవడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఒక 50 మందిని తీసుకుంటూ ఉంటాం. ఓవరాల్గా ఇక్కడ ఎన్సీఆర్లో 2 ట్రూపులు ఉన్నాయి, ఆర్మీ ట్రూపు, ఎయిర్ ఫోర్స్ ట్రూపు. సో రెండిట్లో కలిపి 2 50లు 100, 2 ఫుల్ ట్రూపులు అండి 200. ప్రతి సంవత్సరం 100 మంది పిల్లలకి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ల ద్వారా పిల్లలకి మరి చదువుల్లో ఇంటర్మీడియట్లో కానీ, మెడిసిన్స్లో కానీ, IIITలో, ఇంజనీరింగ్లో అన్నింటిలో కూడా వీళ్ళకి 4% రిజర్వేషన్ దొరుకుతుంది. కాబట్టి పిల్లలందరికీ మాకు మంచి అవకాశం మరి కలుగుతున్నట్టుగా. మా స్కూల్లో ఈరోజు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎన్రోల్మెంట్ జరిగింది. మన స్కూల్లో 2 ట్రూపులు ఉన్నాయి, ఒకటి ఎయిర్ ఫోర్స్, ఒకటి ఆర్మీ. ఈరోజు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఒక 50 మంది విద్యార్థుల్ని ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. అలానే ప్రతి సంవత్సరం మన స్కూల్ నుంచి ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఈ ఆర్మీ కానీ సుమారుగా 100 మందికి పైగా పిల్లలు ట్రైన్ అవుతూ ఉన్నారు. వీళ్ళందరికీ పై తరగతుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. చాలా సంతోషపడుతున్నాను. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటమే కాకుండా వాటి వల్ల కలిగే దుష్పరిణామాలపై సమాజాన్ని చైతన్యవంతం చేయాలని పోలీసులు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 1 టౌన్ సీఐ రాంబాబు, 2 టౌన్ సీఐ రవీంద్ర విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడితే వ్యక్తిగత జీవితం, కుటుంబం, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపారు. క్షణిక ఆనందం కోసం మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులైతే జీవితాంతం మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీస్ యంత్రాంగం కూడా ఒక ప్రత్యేక విభాగంగా ఈగల్ అని పేరు పెట్టి దాని మీద యాంటీ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపి దాని మీద పూర్తిగా చర్యలు తీసుకుంటుంది. అంటే మనకు మీరు చాలా స్లోగన్స్ ఉన్నారు ఇక్కడ. డ్రగ్స్ వద్దు బ్రో అని, అంటే బతిమలాడటం. డ్రగ్స్ వద్దు బ్రో, ఒకసారి ట్రై చేయ బ్రో అని వాడు ఎవరైతే చెడు వ్యక్తి చెప్తారో, మంచి వ్యక్తి డ్రగ్స్ వద్దు బ్రో అని మన ప్రభుత్వము మేము చెప్తున్నాం. డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పిన తర్వాత కూడా ఇంకా చెడు వ్యసనాలు బానిస అయితే దాని మీద పూర్తి శిక్షలు ఉంటున్నాయి. NDPS యాక్ట్ 1985 ప్రకారం ఖచ్చితంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షలు విధించబడుతుంది. షీట్లు ఓపెన్ చేస్తున్నాం. జీవితాలు వెనక్కి తిరిగి చూస్తే చీకటయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు డ్రగ్స్ జోలికి పోలవద్దు. ఎవరో ఒకరు ఖచ్చితంగా, అందరు మంచి వాళ్ళే ఉంటారు, ఒక వ్యక్తి దానికి అలవాటు పడి ఉంటాడు. మేము చెప్పే మాటలు ఆ వ్యక్తి కోసమే అనుకోవాలి, అది నా కోసమే అని మీరు అనుకుంటుండాలి. ఎందుకంటే చాలామంది అందరు మంచి వాళ్ళు ఉంటారు, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తిని చెడగొట్టే పరిస్థితి. కాబట్టి ఆ చెడిపోయే ఒక్క వ్యక్తి కోసమే మా ఈ పోరాటం. కాబట్టి మాకెన్నో లాండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి, ఎన్నో గొడవలు అన్నీ చూసుకుంటూ ఉంటాం. కానీ
ఈ యొక్క డ్రగ్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అంటే మేము ఆఫీసర్లు అయ్యాం, ఎంతో ఎదుగు స్టేజ్కి వచ్చేసాం. రాబోయే మీ భవిష్యత్తు కూడా ఒక మంచి కళలు, ఎన్నో స్వప్నాలతో మీ లక్ష్యాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. ఆడపిల్లైనా సరే, మగపిల్లైనా సరే, మీ లక్ష్యాలను ఎక్కడా జారకుండా ఉండాలంటే మీరు తీసుకున్న నిర్ణయము ఒక ఖచ్చితంగా స్టెబిలిటీగా ఉండాలి. తన యొక్క లక్ష్యాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి అనేటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న దానిలో భాగంగా మన గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియోస్ చూసారో, ఈ వీడియోస్ ఏదైతే మీరు కంటెంట్ అంతా విన్నారో అదంతా సార్ యొక్క ఐడియాలజీ. సార్ ఐఐటి స్టూడెంట్ ఉంటారు, అక్కడ చూసుంటారు. విద్యార్థులంతా మీరందరూ కూడా డిఫరెంట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్ కాలేజీలో చేరి ఉంటారు. ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ ఏర్పాటు అవుతారు. మోరోవర్ మీరందరూ కూడా టీనేజ్లో ఉంటారు. టీనేజ్లో ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఒక ఆరాటం ఉంటుంది. దానిలో భాగంగా కొద్దిమంది ఏం చేస్తారంటే చదువు పట్ల తయారవుతారు. మీరు ఈ ఏజ్లో, టీనేజ్లో చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు చేయకుండా ఉండాలి. ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయాలి అని ఎస్పీ గారు ఆదేశించారు. ప్రతి కాలేజీలో దీన్ని కండక్ట్ చేయమన్నారు. దానిలో భాగంగా మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈగల్ బృందం సభ్యులు మాదక ద్రవ్యాల రకాలు, వాటి వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక దుష్పరిణామాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ నిర్మూలనలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఈగల్ బృందం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. టైం పాస్ కాదు కాబట్టి ప్రతిష్ట చేద్దాం. నేను చెప్తుంటాను, దాన్ని మీరు ఫాలో చేస్తున్నాను. చెప్తామండి. రైజ్ యువర్ హ్యాండ్స్. నేను సంకల్పం కార్యక్రమం ద్వారా నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటున్నాను. నేను పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి సంఘంలో తెనాలిలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నీటి విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జీకి నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎస్సీసీల అధ్యక్షులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలపై కేసులు నమోదు చేయరాదని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెదరావూరు శంకర్, ప్రమోద్ నాయుడు, శ్రీపతి, తోట రాయుడు, సన్నీ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ కార్యకర్తలు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. గతంలో రైతుల్ని ప్రాణాలు తీసినటువంటి కేంద్ర మంత్రి అతను రాజీనామా చేయలేదు. ఈరోజు దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ఉత్తీర్ణతైనటువంటి నీటి పరీక్షా పత్రాలని లీకేజ్ చేసి దాని ద్వారా ఇబ్బంది పడినటువంటి విద్యార్థులకు నష్టపరిహారం చేసి కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోతే వాళ్ళందరికీ న్యాయం చేయాల్సింది పోయి ఆ పరీక్షను రద్దు చేయకుండా ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ దానికి కారణమైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయకుండా, అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈ ప్రభుత్వం ఒక ద్వంద్వ వైఖరి వహిస్తుంది. ఎందుకంటే నష్టపోయిన విద్యార్థులకి న్యాయం చేయలేదు, చనిపోయిన విద్యార్థులకి న్యాయం చేయలేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి 170 ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయినాయి. వాళ్ళని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళందరూ కూడా
రాజీనామా చేయకుండా ఇంకా దాన్ని వెనకేసుకొచ్చుకొని మేము పరీక్ష మళ్ళీ నిర్వహించామని చెప్పని విద్యార్థులు మేము భవిష్యత్తు ఆలోచిస్తామని చెప్పని నిస్సిగ్గుగా ప్రకటించడం అనేది చాలా హేయమైన చర్య. తెనాలి నాజర్పేటలోని సంకావారి కొట్ల వద్ద గల శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవస్థానంలో జూలై 25న తొలైకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన అర్చకులు తురగ నాగరాజు శర్మ తెలిపారు. ఉదయం 6:30 స్వామివారికి అభిషేకం, ఉదయం 8:30 అష్టోత్తర శతనామార్చన నిర్వహించనున్నారు. సాయంత్రం 7:30 తులసి మాలలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తురగా నాగరాజ్ శర్మ కోరారు. భక్తులకి మనవి, మన నాజర్పేట సంకావరిగొట్ల దగ్గర వేయించేసినటువంటి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారి దేవస్థానం నందు ఎల్లుండి శనివారం 25వ తారీఖు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రతి సంవత్సరం విశేషమైన అర్చనలు జరుగుతూ ఉన్నాయి. తొలి ఏకాదశి రోజున శ్రీ పాండురంగ స్వామి విశేష అర్చన జరగడం చాలా విశేషము. ఆ రోజున ఉదయం 6:30 స్వామివారి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకము, 7:30 తులసి మాలలతో అనేక పుష్పమాలికలతో స్వామివారికి విశేషమైన పుష్పాలంకరణ, 8:30 నుండి స్వామివారి అష్టోత్తరనామం, తర్వాత భక్తులందరూ కూడా తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. కాబట్టి ఆ రోజున ఆషాఢ మాసంలో తొలిగా వచ్చే ఏకాదశులు తొలి ఏకాదశి అంటారు. కాబట్టి ఆ రోజున విశేషంగా ఆ కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని స్వామివారి దర్శనం తీర్థప్రసాదం స్వీకరించ కోరుతున్నాము. ఆ రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5:30 దగ్గర నుంచి రాత్రి 8:30 గంటలు కూడా దేవస్థానం నిరంతరం తెరిచే ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు పాండురంగ స్వామివారి దేవస్థానం, నాజర్పేట, సంకావరిగొట్టు దగ్గర. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.